ఇంకేదనో ఒక అబ్బాయి రాజకీయాల్లోకి వస్తుంటే ఇట్ ఈస్ జస్ట్ అనదర్ ప్రొఫెషన్ ఫర్ హిమ్. కానీ ఉమెన్కి ఏంటంటే వాళ్ళు ఇది కూడా ఒక ప్రొఫెషన్గా బయట సమాజం చూడట్లేదు. రాజకీయాలు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఆడవారికైనా మగవారికైనా కూడా ఒకటే, ఇది కూడా ఇంకొక ప్రొఫెషన్, ఇది మన బాధ్యతగా తీసుకొని బయటకు వచ్చి చేస్తున్నాము అనేది ఫస్ట్ మనకి మనం అంటే మన ఇల్లు అలాగే మన సొసైటీ కూడా బాగుండాలి అని చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మైండ్ సెట్ అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఉమెన్ విల్ ఫిట్ ఇన్ టు దిస్ సిస్టమ్, దే జస్ట్ నీడ్ లిటిల్ కరేజ్ టు కమ్ అవుట్. కానీ వాస్తవానికి మీ రాజకీయ ప్రయాణంలో మీ కుటుంబం మీకు సపోర్ట్ చేస్తుందా మేడం? అవ్వడానికి మాది జాయింట్ ఫ్యామిలీ, సో నాకు చిన్న బాబు ఇవన్నీ ఉన్నా కూడా నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసి నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ నాకు ఇస్తుంది. కాబట్టి నేను ఈరోజు బయటికి వచ్చి జనసేన పార్టీలో నిలదొక్కుని నేను ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి అధినేత ఎవరు, అధ్యక్షులు ఎవరు? అసలు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అంటూ ఒక పార్టీ ఉందా? తెలంగాణలో జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంది. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో ఇదే హైదరాబాద్లో మన పార్టీ జనసేన పార్టీ అనేది స్థాపించబడింది. ఇక్కడ స్థాపించినప్పటి నుంచి కూడా నేమూరు శంకర్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంకా ఉందా అంటే మీ మీడియా వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉంటే మా పార్టీ ఉంది. మీడియా కవరేజ్ కాదు, ప్రజల్లో ఉండాలి కదా పార్టీ అనేది. ప్రజల్లో మేము ఉన్నాము. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు మేము కనిపిస్తాం మీకు. అంటే ఏవైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య ఉన్న ప్రతి దగ్గర, అంటే మొన్న పెద్దమ్మ టెంపుల్ ప్రాబ్లంలో కానివ్వండి, కూల్చేసినప్పుడు కానివ్వండి, సికింద్రాబాద్లో టెంపుల్ కూల్చేసినప్పుడు కానివ్వండి, లేదా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానివ్వండి, డ్రగ్స్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, సొసైటీలో ఒక తప్పు జరుగుతోంది అంటే అది కరెక్ట్ చేయాల్సి వచ్చిన ప్రతి సిచ్యుయేషన్లో, వాయిస్ వినిపించాల్సిన ప్రతి సిచ్యుయేషన్లో జనసేన పార్టీ ముందుకు వస్తూనే ఉంది. మొత్తానికైతే ఉందంటారు జనసేన పార్టీ 1000% వితౌట్ డౌట్. పార్టీ దగ్గర డబ్బు ఉందనో లేకపోతే మీ దగ్గర డబ్బు ఉందనో పలుకుబడి ఉందనో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి తెలంగాణలో ఇక్కడ రాజకీయం చేస్తా అనుకోవడం మీ పార్టీ పగటికలలో మీ పగటికలలో కాదా? ఫస్ట్ కరెక్షన్, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది. ఓకే, జనసేన ఒక పార్టీ ఉంది. ఇంకా మీరు డబ్బుల విషయానికి వస్తే ఏ పార్టీ దగ్గర డబ్బు లేదు? మీ పార్టీ దగ్గర ఉన్నంత డబ్బులు లేవు కదా వేరే పార్టీ కాడ. మా పార్టీలో మేము సంపాదించుకున్న డబ్బులే ఉన్నాయి. మిగతా పార్టీల దగ్గర అయితే వాళ్ళ అవినీతితో సంపాదించుకున్నవి, వేరే వాళ్ళ ఫండింగ్స్ వచ్చేవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. మాతో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నాయి. జనసేన పార్టీతో పోల్చుకుంటే మిగతా పార్టీల దగ్గర ఉన్న డబ్బు చాలా ఎక్కువ. జనసేన పార్టీ కేవలం వాల్యూస్